నాటుకోడి దమ్ బిర్యానీకి చికెన్ అయితే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర, పెరుగు, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసి ఒక 2 అవర్స్ అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత బిర్యానీ రైస్ వండుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులోకి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత ఆ దినుసులని మనం తీసేసి పక్కన పడేసుకోవచ్చు. తర్వాత ఇందులో రైస్ వేసుకుని ఉడికించుకొని మనం రైస్ పట్టుకుంటే ఇరుగుతుంది. ఆ టైంలో మనం తీసేసుకొని మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకో బౌల్లో వేసుకున్నాను. అందులోకి ఈ రైస్ తీసేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని లేయర్స్ కింద వేసేసుకోవాలి. తర్వాత పైన లైట్గా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక కుంకుమ పువ్వు, పాలు వాటర్ కానీ లేదా కలర్ ఉంటే కలర్ కొంచెం వేసేసుకొని దానిపైన నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని 7 మినిట్స్ హై ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా రెడీ.